గురుగారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఉన్నారు అంటున్నారు కదా. మరి ఇప్పుడు చాలామంది ఒకళ్ళు మనలో మోసం చేసుకుంటున్నాము. ఒకడు డబ్బులు తీసుకుంటాడు, ఎగ్గొడేస్తాడు. అలాగే ఒకళ్ళు లేనప్పుడు ఇంకోళ్ళ మీద చాడీలు చెప్పడం. మరి అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళలో మనలో అందరిలో భగవంతుడు ఉన్నారు అంటున్నారు. మరి ఎలా మరి వాళ్ళకెందుకు అలాగుంటున్నాయి? ఎందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటున్నారు? ఇది గుణప్రభావం అనమాట. అంటే మనకి గుణాలు ఉంటాయి కదా, ఉమ్, ఈ గుణాల వల్ల మోసం చేయాలన్నా అంటే వ్యత్యాసం తెలియదు. నీ లోపల ఒకటే భగవంతుడని తెలియక నేనేదో చేసేస్తాను అనుకుంటుంది. ఇదంతా గేమ్ అనమాట. నిన్ను ఈరోజు మోసం చేస్తే నన్ను రేపు మోసం చేస్తావు అనమాట. ఇది అంతే తప్ప ఇంకేం మోసం చేయడానికి. అందరిలో ఉన్నది భగవంతుడు. పంచభూతాలు 5 అందరిలో ఉన్నాయి. నీళ్ళు 5 పంచభూతాలు ఉన్నాయి, నా లోపల ఉన్నాయి. భగవంతుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఆ శరీరంలో ఉన్నాడు. తన తానే మోసం చేసుకుంటాడు. ఎవరిలో మోసం చేయలేదాడు, తన తానే మోసపోతాడు కూడా భగవంతుడు. మరి కరెక్టే. కానీ మరి ఎలా ఉన్నప్పుడే కదా, మరి దానివల్ల కదా పోలీస్ స్టేషన్లు ఖాళీ ఉండట్లేదు, కోర్టులు ఖాళీగా ఉండట్లేదు, తగులు తగాదాలు అన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఆట అనమాట. నేర్చుకుంటాడు ఆ తగుల నుండి, ఆ కష్టాల నుండి ఆడు నేర్చుకుంటాడు, పాఠాలు నేర్చుకుంటాడు. ఇది సరికాదని మానుకుంటాడు అనమాట. ఎప్పుడు మాట్లాడతాడు? ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు కదా, ఒకళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కదా, మనం ఇబ్బంది పడుతున్నాం కదా. ఆ క్యారెక్టర్ వల్ల, ఆ గుణం వల్ల ఇబ్బందులు లేవు, అనుభవాలే ఉన్నాయి. ప్రతి కష్టము కూడా ఒక సుఖానికి. వర్షం వచ్చింది అనేసి బాధపడితే మరి వర్షం వచ్చిపోయిన తర్వాత సస్యశ్యామలంగా పచ్చటి నేల వస్తుంది. మంచిగా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, చెట్లు నీడ వాన లేకపోతే ఎలాగవుతుంది. కష్టాలు వచ్చిన తర్వాత మనిషి బాగా రాడు తేలుతాడు. ప్రతి కష్టము, ప్రతి అనుభవమే. ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఇలా ఉంటుందని అనుభవం నేర్చుకుంటాడు అన్నమాట, పాఠం. మరి దీనికి పరిష్కారం ఏంటి ఇప్పుడు తెలియాలంటే? ధ్యానం చేసి పరిష్కారం పొందాలి. తన ఎప్పుడైతే ధ్యానం చేశాడో, నేను ఎప్పుడైనా మోసం చేసి ఉంటాను, అందుకే నన్ను ఇప్పుడు మోసం చేసినాడనే తెలుసుకుంటాడు. ధ్యానం ఎలా చేయాలి మాకు తెలియదు. హాయిగా కూర్చోవాలా, కళ్ళు 2 మూసుకోవాలా, శాశ్వతమైన శ్వాసనే గమనించాలి. ఎందుకంటే లోపల ఉన్న ప్రాణమే దేవుడు. అన్ని దేవాలయాల్లోనూ ఉన్న ఈ దేవాలయంలో ఉన్న దేవుడే గొప్ప. ధ్యానం చేస్తే మార్పు వస్తుందా? మరి అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే చెడు ఆలోచనలు పోతాయి, మంచి ఆలోచనలు వస్తాయి. హాయిగా మారిపోతుంది. ఎందుకంటే చెడు మంచిగా ఉంది సృష్టిలోను. ఆ రెండు కూడా సరి చేసుకుంటారు అన్నమాట. అందరూ ధ్యానం చేస్తే ప్రపంచం బాగుంటుంది, మారిపోతుంది. యుద్ధాలు రావు, ప్రళయాలు రావు. ఎందుకంటే నీ లోపల నా లోపల ఒకడే భగవంతుడు. ఎందుకు నిన్ను కొట్టాలా, ఎందుకు ఒక నివసించాలా? ఎవరు నివసించినా, ఎవరిని కొట్టినా భగవంతుడు నివసించినట్టే. అందరూ తెలుసుకోవట్లేదు, అదే కదా బాధ. తెలుసుకోవాలంటే ఎన్నో జన్మలు పడుతుంది ఆడికి. ఈ బాధలన్నీ పడి చెప్తే వినరా. పడి అదే స్వయానుభవం వచ్చిన తర్వాత ఎంతరా ఈ సరికాని జీవితం జీవించినాను, ఇప్పుడు సరిగ్గా జీవించాలా, ఈ మంచి విషయాలు వినాలా అనేసి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.